హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు ప్రెసెంటెడ్ బై ధరణి భారతి. ఈరోజు అరియాలి చికెన్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి ప్యాన్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే 2 ఎండుమిర్చీలని కట్ చేసి వేయాలి. అలాగే 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేయాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. సన్నటి సెగ మీద ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఆనియన్స్ మాడనీయకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. మిక్స్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. నేను ఇక్కడ 1.5 కిలో చికెన్తో తయారు చేస్తున్నాను. నాన్ వెజిటేరియన్స్కి చికెన్ అండ్ ఫిష్ ఆర్ ద బెస్ట్. ఈ అరియాలి చికెన్ని చాలా రకాలుగా చేస్తారు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్లో పెరుగు వేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి మ్యారినేట్ చేస్తారు. ఆనియన్స్ అన్నీ చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి 10 to 15 minutes వదిలేయాలి. తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నేను ఇంట్లో తయారు చేసిన చికెన్ మసాలా పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు బయట కొన్న చికెన్ మసాలా పౌడర్ని యూజ్ చేస్తున్నట్టయితే 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ ఎక్స్ట్రాగా వేయండి. చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, 1 కప్పు చిక్కటి పెరుగు తీసుకోండి. స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా కలపండి. దీనిని ఇప్పుడు చికెన్లో వేసేయాలి. కర్డ్ వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే పెరుగు విరిగినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినన్ని వాటర్ వేసి మిక్సీ పట్టాలి. నార్మల్ చికెన్ మసాలా కర్రీ కన్నా ఈ అరియాలి చికెన్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ వేసి చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా. ఇక మీ ఇంట్లో వాళ్ళందరూ నార్మల్ చికెన్ మసాలా కర్రీ అడగరు, ప్రతిసారి ఇదే చేయమంటారు. ఈ పేస్ట్ని చికెన్లోకి వేసేయాలి. అదే మిక్సీ జార్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి వేసేయాలి. చికెన్కి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా పట్టేలా మిక్స్ చేయాలి. అన్ని మసాలాలు కూడా వేసాం కదా, అవన్నీ చికెన్కి మంచిగా పట్టాలి. చూపించిన విధంగా బాగా కలపండి. ఇప్పుడు మూత వేసి 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. కాసేపటి తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలపాలి. మూత వేసి మరొక 5 minutes వెయిట్ చేయండి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూడగానే చికెన్ మంచిగా కుక్ అయింది అనిపిస్తే ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక చికెన్ పీస్ని తీసుకొని ఫోర్క్తో గుచ్చి చూస్తే అది మీకు కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఈ టైంలో మీరు టేస్ట్ చేసి కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి 10 minutes మూత పెట్టి వదిలేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అరియాలి చికెన్ మన స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ డిష్ చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. 10 minutes తర్వాత సర్వ్ చేసుకోండి. ఇక మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్, ధరణి భారతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.